సో నా యాక్చువల్ క్వశ్చన్ కి మీ ఆన్సర్ రాలేదు, విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారు. ఐ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్. చమ్కీ లాంగీలేసి పల్లవి స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది, అది మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ సీతారామచరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు, అది కూడా మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోర్ట్రే అయింది, కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చెయ్యలేదు. అట్లీస్ట్ మార్క్స్ లో అయినా మీరు అక్నాలెడ్జ్ చేసి ఇస్తారేమో అనుకున్నాను, కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్ లో ఉన్నారు లాస్ట్ లో. ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్. వెరీ హర్టింగ్, బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు, ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా, డైలాగ్స్ కూడా ఉండే మన భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే, కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా, మేము అందరం అంత హార్డ్ వర్క్ చేసుకుని, అందరు సింగర్స్ కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్ లో. సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద లైట్స్ కి టెన్షన్ లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్. సో ఇంకొకటి, మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు ఆయన కంపోజిషన్ లో, అది మీరు పాడిన ఆయన కంపోజిషనే. సో ఆయన ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను. సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్ గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్ ఫస్ట్ థింగ్, మా మదర్ రాలేదు ఆ రోజు, మా మదర్ని అలో కూడా చేయలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు, బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంటే ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు, వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు. సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు, నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని అడిగితే ఓకే అన్నారు అక్క. సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని. ఆ రోజు చాలా లేట్ అయింది, స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది, నాకు చాలా ఫీవరిష్ కూడా ఫీవర్ ఉండే చాలా ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా, మా ఇల్లు మీ ఇంటి పక్కనే, సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు. సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్, త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్. ఇది కూడా అన్నారు, నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో అని చెప్పారు. సో ఓకే, నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే, నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను